హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ అందరు బాగున్నారు. అండ్ రెగ్యులర్గా మన టార్గెట్ ఏదైతే ఉందో కంప్లీట్ చేస్తున్నారో. ఒకవేళ ఏదైనా పెండింగ్ ఉంటే ఈరోజు మీ డే. పెండింగ్ ఉన్న అన్నిటినీ కంప్లీట్ చేసుకోండి. అండ్ దీంట్లో చెప్పిన ప్రతి టెస్ట్ అండ్ ప్రతి క్లాస్ వినండి. అందరికీ సండే అనేది ఫండే, కానీ మనకు సండే ఫండే కాదు. ఎక్కువగా ప్రాక్టీస్ చేసే రోజు. ఏది పెండింగ్ ఉన్నా కంప్లీట్ చేసుకోవాలి. సో మ్యాథ్స్లో వచ్చేసి మనం ఇప్పటి వరకు 4 డేస్లో టైమ్ అండ్ వర్క్, నెంబర్ సిస్టమ్, పర్సెంటేజ్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్ ఈ 4 టాపిక్లు కంప్లీట్ చేసుకున్నాము. ఒకవేళ ఏదైనా పెండింగ్ ఉంటే ఈ టాపిక్స్లో నోట్స్ చూసుకోవడం కానీ, ఏదైనా క్లాస్ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలా ఆ టైప్ క్వశ్చన్స్ మిస్ అవుతున్నాయి అనిపిస్తే ఒకసారి వీడియో చూసుకోవడం కానీ, మీ దగ్గర ఉన్న నోట్స్ నుండి రివైజ్ చేసుకోవడం కానీ చేసుకోండి. దీంతో డే 4లో మ్యాథ్స్ మనకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనము మ్యాథ్స్ మొత్తం పాటు టాపిక్ వైజ్ ఏదైతే క్లాసెస్ వింటున్నామో ఇక అన్ని క్లాసెస్ 8th డేట్ వరకు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. మ్యాక్సిమం షెడ్యూల్ ప్రకారం అయితే 8th వరకు కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ చూసుకుంటే సెల్యులరిజం, వెన్ డయాగ్రామ్స్, కోడింగ్, డీకోడింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ జీకేజీఎస్లో మనం జాగ్రఫీ అండ్ పాలిటీ ఇవి 2 కంప్లీట్ చేసుకున్నాము. పెద్ద టాపిక్స్ కాబట్టి అవ్వకుంటే ఈరోజు దానికి టైం ఇచ్చి అయిపోగొట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో మనము జనవరి కరెంట్ అఫైర్స్ని 2 టైమ్స్ చేసుకున్నాం. ఒకసారి కంప్లీట్ మొత్తం వినమని చెప్పిన, అండ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ అయిపోయింది. దాని టాపిక్ టెస్ట్ కూడా మాక్ అటెంప్ట్ చేయడం కూడా అయిపోయింది. ఐ హోప్ మీరు జనవరిలో చాలా క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు చేయాల్సింది ఏంటంటే, దాంట్లో మన యూట్యూబ్ ఛానల్లోనే ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్ కోసం అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో 5th క్లాస్ అండ్ 11th క్లాస్. 5th క్లాస్లో సబ్మిట్స్ ఏవైతే మనం క్లాస్ విన్నామో మొన్న, దాని ఎంసీక్యూస్ ఉన్నాయి. అండ్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సెంచురీస్ 11th క్లాస్లో ఎంసీక్యూస్ ఉన్నాయి. ఆ 2 క్లాసెస్ చూసుకోండి. ఒకటి 14 నిమిషాలు, ఒకటి 20 నిమిషాల వీడియోనే ఉంది. 50 ఎంసీక్యూస్ అలా ఉన్నాయి. బట్ క్లాసెస్లోని క్వశ్చన్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. అది ఎస్ఎస్ జీడీ అండ్ ఎంటీఎస్ కోసం ఉన్న క్లాసు మనకు యూజ్ కాదు అనుకోకండి. ఏ క్లాస్ అయినా సరే ఎంసీక్యూస్ ప్రాక్టీస్కి అవే యూజ్ అవుతాయి. లేదు ఇక్కడ వినాలనిపిస్తలేదంటే ఇంకెక్కడైనా వినండి, కానీ ఎంసీక్యూస్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్లో మనం కంప్యూటర్ క్లాసెస్ అనేవి తెలుగులో అవైలబుల్ లేవు ఎక్కడ కూడా. కుదిరితే ఒక 1 వీక్ వరకు మన ఛానల్లోనే చెప్పడానికి ట్రై చేస్తా. కుదిరితే, ఇఫ్ పాసిబుల్. లేకపోయినా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనము ఎలా కవర్ చేసుకోగలుగుతామో అలా కవర్ చేసుకున్నాము ఎగ్జామ్ పర్పస్. అయితే మనకు టెక్స్ట్ బుక్లో ఈ ఏదైతే రైల్వే ఎగ్జామ్స్ 2025 PYQs ఉన్నాయో, దాంట్లో కంప్యూటర్ 7 మాక్ టెస్ట్ ఇచ్చిండు. దాంట్లో 7లో ఒక మాక్ టెస్ట్లో 30 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 7 × 3 30, 210 క్వశ్చన్స్ టోటల్ ఉన్నాయి. 210 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే చాలా వరకు కంప్యూటర్ కవర్ అవుతుంది. అంటే మొత్తం కంప్యూటర్ కవర్ కాదు, కానీ మనకి ఏం తెలియని వాళ్ళకు కొంతవరకు ఐడియా వస్తుంది. సో దాన్ని మీరు ఈరోజు వచ్చేసి కంప్యూటర్ అవేర్నెస్ ఫస్ట్ టెస్ట్ అటెంప్ట్ చేయండి విత్ డీటెయిల్డ్ అనాలిసిస్. అంటే అటెంప్ట్ చేశాక ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఇస్తాడో ఆ ఎక్స్ప్లెనేషన్ ప్రతిదీ డీటెయిల్గా చూసుకోండి. మరి మాకు ఏం తెలియదు క్వశ్చన్ మాకు ఎలా అటెంప్ట్ చేయాలి అనుకుంటే, ఇఫ్ ఏం తెలియని వాళ్ళు ఉంటే కూడా ఏం పర్లేదు, నార్మల్ 30 క్వశ్చన్స్ ఏం తెలియని వాళ్ళు ఉన్నా కూడా అటెంప్ట్ చేయండి. 30 క్వశ్చన్స్లో గెస్ చేయండి, తెలిసింది పెట్టండి, తెలియంది ఉంటే ఏం కాదు, పర్లేదు. దాని తర్వాత అనాలిసిస్ చేసేటప్పుడు ఏవైతే 30 క్వశ్చన్స్ ఉన్నాయో 30 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని మీరు అవి మాత్రం డీటెయిల్గా చూసుకోండి. దాని తర్వాత మాక్ టెస్ట్లు చూసుకుంటే ఈరోజు కూడా ఫుల్ మాక్ ఒకటి రాయండి. ఇఫ్ ఒకవేళ అదంతా షెడ్యూల్ కంప్లీట్ అవుతలేదంటే ఈ ఫుల్ మాక్ని పెండింగ్ ఉంచండి. ఫుల్ మాక్ రాయాల్సిన అవసరం లేదు. బట్ ఇంతవరకు చెప్పిన ఏదైతే 4 డేస్ షెడ్యూల్లో మిగిలిన పార్ట్ ఏదైనా ఉంటే పెండింగ్, అది కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈరోజు చెప్పిన ఆ వీడియోస్ ఎంసీక్యూస్ కంప్లీట్ చేసుకోండి. కంప్యూటర్ మ్యాండేటరీ, ఫస్ట్ అది అటెంప్ట్ చేయండి. దాని తర్వాత దీంట్లో కూడా మ్యాథ్స్ సెక్షనల్ మ్యాండేటరీగా అటెంప్ట్ చేయండి. ఫుల్ మార్క్ ఒకటి,
ఎక్సెప్షన్ మీకు. దాని తర్వాత రైల్వే ఎగ్జామ్ 2024 పీవైక్యూలో ప్రాఫిట్ లాస్, టైమ్ అండ్ వర్క్. ప్రాఫిట్ లాస్ మిస్సెలినియస్ అని ఉంది, టైమ్ అండ్ వర్క్లో పైప్ అండ్ సిస్టమ్ అని ఉంది. ఇవి రెండిట్లో 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 100కి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఏదైనా తప్పుపోతే ఎక్కడ తప్పుపోతుందో చూసుకోండి. దాని తర్వాత రైల్వే ఎగ్జామ్ 2024 పీవైక్యూలోనే ఇండియన్ జాగ్రఫీ అని ఉంది, అది కూడా అటెంప్ట్ చేయండి. దీంట్లో 50 క్వశ్చన్లు ఉన్నాయి, ఇది కూడా చూసుకోండి. అండ్ రీజనింగ్ సెక్షనల్ అటెంప్ట్ చేయండి. మీకు అనిపిస్తుంది కావచ్చు ఇక్కడే 50 అంటే ఈ 4కే 2 and 3 hours కావాలి, మళ్ళీ సెక్షనల్స్ ఉన్నాయి 2 టైం కావాలంటే ఓన్లీ మాక్ టెస్ట్లకి 3 hours పోతుంది, 4 hours. మీరు మినిమం ఉన్న 20 రోజుల్లో కూడా ఒక 12 hours టైం ఇవ్వలేకపోతే జాబ్ కావాలని ఆశించడం కరెక్ట్ కాదు. అది చూసుకోండి. మాక్ టెస్ట్ డెఫినెట్గా అటెంప్ట్ చేయండి. ఏ మాక్ అయితే మెన్షన్ చేస్తున్నానో ఆ మాక్ అటెంప్ట్ చేయండి. ఆ మాక్తో పాటు మాక్ యొక్క అనాలిసిస్ మాత్రం పక్కా చూసుకోండి. అవసరమైతే నెక్స్ట్ డే మాక్లను ఫస్ట్ పెండింగ్ ఉంచి అనాలిసిస్ చేశాక మాక్ అటెంప్ట్ చేయండి. కానీ మాక్ అనాలిసిస్ చేయకుండా మాక్ అటెంప్ట్ చేస్తే లాభం లేదు. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ టార్గెట్ని కంప్లీట్ చేసుకోండి.